భగవంతుడు ఎంతటి ఓర్పు కలిగిన వాడు నిజంగా. ఆయన ధర్మ సంస్థాపనార్థం అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించినందుకు శత్రువులు ప్రయోగించినటువంటి బాణాలు సారథిగా తన ఒంటికి తగిలితే నెత్తురు కారుతుంటే రథసారథ్యం చేశాడు. అంటే తనని నమ్ముకున్న వాళ్ళ కోసం నెత్తురోడ్చడానికి కూడా భగవంతుడు సిద్ధపడ్డాడు. భీష్ముడు అంటాడు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిశ్చస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు. ఆ అర్జునుడికి జయాన్ని కట్టబెట్టాలని చెమట పట్టని పరమాత్మ చెమటలు పడుతుంటే, పగ్గాలు పట్టుకుని రథం తోలుతుంటే, నేను ప్రయోగించినటువంటి అస్త్రాలు కృష్ణ పరమాత్మకి తగిలి దెబ్బలు తగిలి నెత్తురు కారుతున్న